హలో ఫ్రెండ్స్, ఈరోజు కొన్ని పల్లీలు పెడుతున్నాను. ట్రేలు కొన్ని ఖాళీగా ఉన్నాయి. కాస్మోస్ ఫ్లవర్స్ ప్లాంటు చిన్న మొక్క ఫ్లవరింగ్ వస్తూనే మళ్ళీ ప్లాంట్ కూడా బాగా ఎదిగింది. లేడీ కనకాంబరం ఫ్లవర్స్ విప్పినాయి కొన్ని. ఇందులో టేబుల్ రోజెస్ కొమ్మలు పెట్టాను. లాస్ట్ ఇయర్ అయితే ఫ్లవర్స్ 4-5 కలర్స్తో చాలా బాగా వచ్చినాయి. ఓల్డ్ వీడియోస్లో ఉన్నాయి. వైట్, రెడ్, పింక్, ఆరెంజ్, ఎల్లో చాలా బాగా వచ్చినాయి కుండీల్లోనే. లాస్ట్ ఇయర్ సరిగా రాలేదు టేబుల్ రోజ్ ఫ్లవర్స్, ఓన్లీ పింక్ ఒకటే వచ్చినాయి. ఇవన్నీ కొన్ని ఎండినట్టు అయినాయి. ఇవన్నీ లాగేస్తున్నాను, నీట్గా ఉంటుంది. ఈ చిన్న స్టెమ్ కొంచెం చిన్నది కొమ్మ తుంచి పెట్టినా చాలు, ఇవి బాగా వస్తాయి. ఈ ఇయర్ అయితే రాలేదు. లాస్ట్ ఇయర్ ఫుల్గా ఉన్నాయి. అసలు చాలా వీడియోస్ ఉన్నాయి. చాలా బాగా పెద్ద పెద్ద ఫ్లవర్స్తో విప్పినాయి. వీటికి కూడా మట్టి గట్టిగా ఉంటే సరిగా రావు. దొండ మొక్క ఇక్కడ లోపల దొండ మొక్కకి ఒక చిన్న దొంప ఉండిపోయింది, చిగురేసుకుని వచ్చింది. ఈరోజైతే వర్షం పడుతూనే ఉంది. లైట్గా ఫుల్గా మబ్బు కూడా పట్టింది. ఇక్కడ కొన్ని మొక్కలు వచ్చినాయి, పిచ్చుకలు ఉండట్లేదని ఉంచట్లేదు, అలా వేసేసాను. ఇందులో మట్టి వర్షానికి బాగా నానిపోయి ఉంది. దీంతో మట్టి అంతా లూజ్ చేస్తున్నాను. ఖాళీగా ఉంది ట్రే. ఇందులో కొన్ని పల్లీలు అయితే వేసేస్తాను. ఖాళీగా ఉంది. పల్లీలకి ఎక్కువగా వాటర్ పోయక్కర్లేదు, ఈజీగా వచ్చేస్తాయి అవి. గ్రౌండ్ నట్స్ కొంచెం సైడ్కి, ట్రే సైడ్కి కాకుండా కొంచెం ప్లేస్ ఉంచుకొని మిడిల్లో అలా వేసేస్తే అవి బాగా వస్తాయి. ప్లేస్ ఉంటుంది. 3-4 మంత్స్ పట్టిద్ది ఇవి రావాలంటే. ఇందులో అయితే పుదీనా వేసాను. ఇక్కడ ఫ్లవర్స్ వచ్చినాయి. కొన్ని సీడ్స్ రెడీ అయినాయి, కొన్ని ఫ్లవర్స్ ఇలా ముట్టుకుంటే రాలిపోతూ ఉన్నాయి. మట్టంతా లూజ్ చేసేసాను. వీటిల్లో చిన్న చిన్న పుల్లలు అన్నీ వేసేసాను. ఇలా సాఫ్ట్గా ఉన్న వేసుకుంటేనే బాగా వస్తాయి. నేనైతే కొన్ని ఎక్కువే వేస్తున్నాను, కొన్ని రాకపోయినా కొన్ని అన్న వస్తాయి. ఆ మొక్కలు వచ్చేసినాక ఇంకా ఇప్పుడైతే ఇంకా పప్పులు కట్ అయిపోతాయి. ఏమన్నా మళ్ళీ నేను తవ్వుతూ ఉంటే కొంచెం మొక్కలు వచ్చినాక మళ్ళీ ఆ ఖాళీ ప్లేస్లో మళ్ళీ ఏమైనా వేసేస్తూ ఉంటాను. ఇలా ఒత్తుగా అక్కడోటి వేసేసే. మట్టి చాలా లూజ్గా ఉంది కదా. ఏ మొక్క అయినా సరే మట్టి గట్టిగా ఉంటే అస్సలు రావు, సీడ్స్ కూడా వేస్ట్ అయిపోతాయి. మట్టిలో కూడా 2-3 మొక్కలు ఉన్నాయి. ఇప్పుడే ఫ్లవరింగ్ అయిపోయింది. ఇంకా అవి గ్రౌండ్ నట్స్ రెడీ అవ్వలేదు. ఇవి రూట్సే. పల్లీలు వచ్చేస్తే రూట్స్లా కిందకి ఓటలు దిగుతాయి. అలా వచ్చినప్పుడు చుట్టూ కొంచెం పైన మట్టి కానీ ఏమైనా ఎండిపోయిన ఆకులు అలా వేస్తూ ఉంటే ఇంకొన్ని ఎక్కువ రూట్స్ వచ్చేసి వాటికి బాగా ఎక్కువ వస్తాయి కాయలు కూడా. అవి ఎన్ని వచ్చినా సరే చిన్న చిన్న ట్రేల్లో కూడా వచ్చినాయి అని చూసుకుని చాలా హ్యాపీగా ఫీల్ అవ్వచ్చు. కొన్ని అన్న వస్తాయి. ఇవి నైట్ కొన్ని పల్లీలు నానబెట్టుకుని వాటర్లో ఎర్లీ మార్నింగ్ తీసుకుంటే చాలా మంచిది హెల్త్కి. ఈ చిన్న చిన్న పుల్లలన్నీ తీసేసాను. ఫ్లవర్స్ అయితే చాలా బాగున్నాయి. ఈరోజు వచ్చిన కిచెన్ వేస్ట్ ఇంకా ఈ టబ్ అయితే నిండిపోయింది. ఫుల్ చేసేస్తున్నాను ఈరోజు. ఇందులో వేసేసి ఒక లెవెల్ మట్టి కూడా వేసేస్తాను. ఇంకా కింద మట్టిలో పెట్టేస్తాను. ఫుల్ అయిపోయింది, ఖాళీగా ఉందని ఇందులో ఇలా నింపేస్తున్నాను. హ్యాండ్ వాష్ చేసుకుని కొంచెం మట్టి వేసేస్తాను. ఇంకా సమ్మర్లో అయితే ఇంకా దోమలు రావు కదా. సమ్మర్లో ఊరికే అలా వేసేసినా చాలు, ఎండకు బాగా డ్రై అయిపోయి త్వరగా రెడీ అయిపోయిద్ది.
బరువు కూడా ఉండదు. అప్పుడు ఎండిపోతే పచ్చిగా ఉండటం వల్ల వెయిట్ వస్తుంది. ఎండిపోతే ఎండకు పెట్టేస్తే ఇంకా చాలా త్వరగా రెడీ అయ్యిద్ది కిచెన్ వేస్ట్. వెయిట్ కూడా ఉండదు, చాలా అంతా అందులో వాటర్ అంతా పోయిద్ది కదా. ఈరోజైతే చాలా బాగా విప్పినాయి ఫ్లవర్స్ అయితే. టెరెస్ పై నుంచి కింద పెట్టించుకున్నాను ఇలా ఫ్లవర్స్ వచ్చినాయి అని. గుమ్మం ముందే ఉంచుకుని నేను ఇంకా ఖాళీ టైంలో వీటికి ఏమైనా ఎండాకులు అవి తీస్తూ చూసుకుంటూ ఉంటాను. మంచి ఆక్సిజన్ కూడా వస్తుంది. కలర్ఫుల్గా ఉన్నాయి ఈ కొమ్మకి. రెడ్ బచ్చలి సీడ్స్ పడి వచ్చినాయి ఈ మొక్కలు. పింక్ టేబుల్ రోజ్, ఇక్కడ ఫ్లవర్ ఉంది, కోసేస్తున్నాను. పుదీనా ఊరికే వచ్చేస్తుంది, ఇలా ఏదైనా సపరేట్ డబ్బాలో పెట్టుకుంటేనే నయము, బాగా బుషీగా వస్తుంది. మట్టిలో వేస్తే ఇంకంతా వెళ్ళిపోతుంది, అది వేరే వాటిని రానివ్వదు. పల్లి మొక్కలు భలే వచ్చినాయి, ఇక్కడైతే చాలా బాగా వచ్చినాయి. వర్షం పడేసరికి ఇక్కడ గ్రీనరీగా ఇక్కడ పొలాలు కనిపిస్తూ ఉంటాయి, చాలా బాగుంటాయి. ఇక్కడ కొన్ని ఉన్నాయి పల్లి మొక్కలు. కటింగ్ వేసాను, ఇంకా చిగురు స్టార్ట్ అవ్వలేదు, ఈ వర్షాలకి స్టార్ట్ అవుతాయి. మిర్చి మందారం నెక్స్ట్ డే వస్తుంది ఫ్లవరు. కొన్ని మ్యారీగోల్డ్ ఫ్లవర్స్ ప్లాంట్స్, కొన్ని గడ్డిలాగా పిచ్చి మొక్కలు ఉంటే అవన్నీ వాళ్ళు పీకేసాను. వర్షానికి నానిపోయి ఉంది, మొత్తం కొద్దిగా శుభ్రం చేశాను. ఇంకో రోజు మొత్తం తీసేస్తాను కొన్ని కొన్ని. ఈ వర్షాలు తగ్గినాక సీడ్స్ ఉన్నాయి తోటకూర అలాంటివి, వర్షాలు తగ్గినాక వేస్తాను. వర్షాలకి పడిపోతే ఊరికే అని ఇంకా వేయలేదు, అవి చాలా డెలికేట్గా ఉంటాయి. ఇప్పుడు జామకాయలు మంచి స్వీట్ ఉంటాయి, వర్షాలప్పుడైతే అంత టేస్ట్ ఉండదు. ఈ నవంబర్ అక్టోబర్లో బాగుంటాయి, స్వీట్గా వస్తాయి. ఇప్పుడు కివీ ఫ్రూటు, సీడ్స్, బ్లాక్గా ఇలా సీడ్స్ ఉన్నాయి. మార్కెట్లో తీసుకున్నాను. దానిమ్మ ఇప్పుడు బాగా వస్తున్నాయి, దానిమ్మలు, యాపిల్స్. సీతాఫలాల సీజన్ తగ్గిపోయింది, ఇంక రాలేదు ఈసారి అయితే సీతాఫలాలు రాలేదు మార్కెట్లో.